600 సంవత్సరాల ముందు జరిగిన సంగతి ఇది. కొండ మీద సాలువ మంగయ్య దొర 1000 కాళ్ళ మండపం నిర్మిస్తున్నాడు. ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు. క్రూరమృగాలు, విషసర్పాలు, అడవి పందులు, విషజ్వరాలు, దొంగల బెడద అధికం. సరైన ఆధారాలు లేవు కానీ 1000 కాళ్ళ మండపం మరొకటి నిర్మాణంలో జరుగుతున్న రోజుల్లో శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేవి కావు. ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతుండేది. ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగు కుండను నెత్తి మీద పెట్టుకుని కొండెక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది. శిల్పులకు, నిర్మాణ పనివారికి, ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది. ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుడి మంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది. స్వామివారికి ఆలయాలు నిర్మిస్తున్న ఈ రోజులు ఎంతో పుణ్యాత్ములు కదా అని అనుకునేది. వారంటే సొమ్ములున్న మహారాజులు, నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను, పైగా అత్తచాటు కోడలిని అనుకునేది. ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్ముకు అత్తకు లెక్క చెప్పాల్సి వచ్చేది. ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్ములు కొంత అత్తకు తెలియకుండా కొండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టేది. కొండ మీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తవుతున్నాయి. కొంతకాలానికి ఆ శిల్పులు కిందికి వెళ్ళిపోతారు. ఒకరోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరికి వెళ్ళింది. అన్నలారా, మజ్జిగ అమ్మగా వచ్చిన డబ్బులు నేను కొంత దాచాను, అది మీకు ఇస్తాను. స్వామివారికి నా వంతుగా ఉడత భక్తిగా నా పేరున ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది. ఆ పల్లెపడుచు నిష్కలమైన భక్తికి ఆ శిల్పులు కళ్ళు చెమర్చాయి. ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆ గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు. అదే ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం. 600 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఈ ప్రాంతాలను పాలించిన యాదవ రాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు. శ్రీవారికి కూడా యాదవులంటే ఎంతో ప్రీతి. ఆ అమాయకపు గొల్ల మహిళ నిన్నైన భక్తికి శ్రీవారు ఎంత విలువ ఇచ్చారో చూడండి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఒక రారాజు నిర్మించిన మహాతర కట్టడం 1000 కాళ్ళ మండపం ఈ రోజు లేదు. అడ్డుగా ఉందని అధికారులు కూల్చేశారు. కానీ ఆ 1000 కాళ్ళ మండపానికి పక్కన చిన్నగా ఉన్న ఆ గొల్ల మండపం మాత్రం అక్కడే ఉంది. అధికారులు ఎన్నోసార్లు గొల్ల మండపాన్ని కూల్చాలని చూసినా వారి వల్ల కాలేదు. అది యాదవుల భక్తికి, శ్రీవారి శక్తికి నిదర్శనం. తన నిష్కల్మష భక్తితో శ్రీవారిని మెప్పించిన ఆ గొల్ల గోపమ్మకు మనము జేజేలు పలుకుదాం. పూర్వం వెంకటేశ్వర స్వామికి తొండమాన్ చక్రవర్తి అనే పరమ భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక మహారాజు. ఆయన వెంకటేశ్వర స్వామికి బంగారు తులసి దళాలతో అర్చన చేసేవాడు. బంగారు తులసి దళాలతో అలా స్వామివారికి అర్చన చేసే భక్తుడు ఒక్కడు కూడా ఉన్నాడని గర్వపడేవాడు. అలా అతనికి రోజు రోజుకి అహంకారం పెరుగుతూ వచ్చింది. ఒకరోజు మహారాజు రోజులాగే బంగారు తులసి దళాలతో అర్చన చేసి రాత్రి వేళ గుడికి తాళాలు వేస్తారు. తెల్లవారుగానే స్వామివారికి అర్చన చేయించడానికి వచ్చిన మహారాజు తాను వేసిన బంగారు దళాలు పక్కన పడిపోయాయి. వాటి స్థానంలో మట్టి దళాలు ప్రత్యక్షం అవడం రాజు చూస్తాడు. తాళాలు వేసిన గుడిలో ఈ మార్పు ఎలా జరిగిందని ఆశ్చర్యపోతాడు. స్వామిని ప్రార్థించి, స్వామి, నేను వేసిన బంగారు తులసి దళాలు ఇక్కడ పడిపోవడానికి కారణం ఏంటో చెప్పండి స్వామి అని ప్రాధేయపడతాడు. ఆ మట్టి దళాలు ఎవరు చేశారో కనుక్కోగా తిరుమల కొండకి ఉత్తరాన ఒక కుగ్రామంలో నివసించే కుమ్మర భీముడు అనే నిరుపేద కుమ్మరివాడి చేత చేసిన మట్టి తులసి దళాలని తెలుస్తుంది. కుమ్మర భీమునికి స్వామివారంటే ఎరలేని భక్తి. అతను చేసే ప్రతి పనిలోని స్వామివారిని తలుచుకోకుండా చేసేవాడు కాదు. ఆ కుమ్మర భీముడు స్వామివారి నైవేద్యానికి కావలసిన మట్టి కుండలను తయారు చేసి తిరుమలకు పంపేవాడు. అలా తను రోజు మట్టి కుండలను పంపాల్సి వచ్చేది. ఎల్లప్పుడూ అతని చేతులు మట్టిలోనే ఉండేవి. ఒకరోజు కుమ్మర భీముడు స్వామివారిని తలుచుకుంటూ, స్వామి, నీ నైవేద్యానికి కావలసిన కుండలు దండిగా తయారు చేసి రేపు నీ దర్శనానికి వస్తాను స్వామి అని మొక్కుకుంటాడు. కానీ అలా ఎన్ని కుండలను చేసినా అవి ఆ రోజుటికే సరిపోయేవి. అలా కొన్ని నెలలు గడిచిపోయినా స్వామివారి దర్శన భాగ్యం ఆ పేదవానికి కలగలేదు. అలా స్వామివారిని చూడాలన్న తపన పెరిగిపోయిన పేద కుమ్మరి వాడు చెక్కతో స్వామివారి ప్రతిరూపాన్ని తయారు చేసి తన కుమ్మరి సారి పక్కన చిన్న దిమ్మిపై స్వామివారిని ఉంచి అనునిత్యం స్వామివారిని మనసారా తలుచుకుంటూ ఏనాటికైనా స్వామివారి దర్శనం కలగకపోదా అని ఆతృతగా ఎదురు చూసేవాడు. తన స్థాయికి తగినట్టు స్వామివారికి పెరుగన్నంతో నైవేద్యం సమర్పించి ఆ మట్టి చేతులతో అందమైన తులసి దళాలను తయారు చేసి స్వామి పాదాల చెంత ఉంచేవాడు. ఆ మట్టి తులసి దళాలు తిరుమలలో శ్రీవారి పాదాల చెంత కనిపించేవి. ఇదంతా తెలుసుకున్న తొండమానుడు కుమ్మర భీముని దగ్గరకు చేరుకుంటాడు. రాజు కుమ్మర భీముని భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. రాజు తన చిన్న గుడిసెకు ఎందుకు వచ్చాడు అని కుమ్మర భీముడు కలవరిపోయాడు. మనసులో స్వామివారిని తలుచుకున్నాడు. ఎన్నో రోజులుగా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న కుమ్మరివాడి కోసం సాక్షాత్తు ఆ తిరుమల నాథుడే ఆ కుమ్మరి సారె వద్ద ప్రత్యక్షమవుతాడు. తనను చూడ్డానికి వచ్చిన స్వామివారిని చూసి ఆ పేద కుమ్మరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ మట్టి చేతులతో స్వామివారికి పాదాభివందనం చేస్తాడు. స్వామి,
ఈ కుమ్మరివాని ఇంటికి వచ్చావా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. అయ్యో స్వామి! నీకు సమర్పించడానికి ఈ పేద కుమ్మరివాని ఇంట్లో ఏమీ లేదే అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో స్వామివారు ఆ పేద కుమ్మరివాడిని ఓదారుస్తూ, మీ ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టు, ప్రేమతో తింటాను, ఆకలేస్తుంది తొందరగా తీసుకురా అని అంటాడు. కుమ్మర భీముని భార్య ఒక మట్టి కుండలో పెరుగన్నం తీసుకొచ్చి భయంతో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంది. ఆకలితో ఉన్న స్వామి నవ్వుతూ ఆ పెరుగన్నాన్ని ఆరగిస్తారు. ఆ దృశ్యాలను చూసిన దంపతులు ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాలను తాకగానే వారి పంచ భౌతిక దేహాలను వదిలిపెట్టి వైకుంఠానికి చేరుకుంటారు. ఇవన్నీ చూసిన తొండమానుడు తన అహంకారంతో ఎంతటి తప్పును చేశానని తెలుసుకుంటాడు. స్వామివారి దర్శన భాగ్యంతో అలా అహంకారంతో చేసిన తప్పులను ప్రాయశ్చితం చేసుకుంటాడు. కుమ్మర భీముని భక్తునికి ఆరాధనకి నిదర్శనంగా ఇప్పటికి తిరుమలలో ఒక కొత్త కొండను పగలగొట్టి అందులో పెరుగన్నం పెట్టి నైవేద్యంగా గర్భాలయంలోని స్వామివారికి సమర్పిస్తారు. తిరుమలలో ఎన్నో గంగాలతో నివేదన జరిగిన తులసి పడగని దాటి స్వామివారి గర్భాలయంలోకి వెళ్లే ఒకే ఒక ప్రసాదం నాడు సాధారణ కుమ్మరివాడు సమర్పించిన మట్టి కొండలోని పెరుగన్నం మాత్రమే. అదే పద్ధతిని ఇప్పటికి తిరుమలలో ఆచరిస్తున్నారు. ఎంతటి గొప్ప భాగ్యమో కదా. ఈ కథను బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్వామివారికి బంగారు కాసులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు. తిరుమల శ్రీవారి గడ్డం భాగంలో ఒక గాయం ఉంటుంది. ఆ గాయం కనబడకుండా ఉండేందుకు ఆలయ అర్చకులు గడ్డం కింది భాగాన్ని పచ్చ కర్పూరంతో కప్పి ఉంచుతారు. ఇంతకీ ఆ గాయం శ్రీవారికి ఎవరు చేశారు? అనంతాల్వార్ ఈయన స్వామి సేవకుడు. ఎండాకాలం వస్తుంది, స్వామి పుష్కరిణిలో నీటి మట్టం తగ్గుతుంది. ఆ పరిస్థితిని గమనించిన అనంతాల్వార్ ఎక్కడ స్వామివారి కోసం పెంచే పూల చెట్లు ఎండిపోతాయో అని ఎలాగైనా వాటిని కాపాడాలని ఒక పెద్ద బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. గర్భవతి అయిన అనంతాల్వార్ భార్య ఎంతో కష్టపడి పనిచేస్తూ ఒక్కసారిగా కథ తిరిగి పడిపోతుంది. అది గమనించిన స్వామివారు తన భక్తులకి వచ్చిన కష్టాలను చూడలేక స్వయంగా స్వామివారు సాయం చేయాలని అనుకున్నారు. స్వామివారు ఒక బాలుడి రూపంగా అనంతాల్వార్ భార్య దగ్గరికి వచ్చి, అమ్మా నేను కూడా బుట్టను మోస్తానని అనంతాల్వార్ భార్యకి సాయం చేస్తూ ఉంటాడు. అది చూసిన అనంతాల్వార్ కోపడి స్వామివారి పనికి ఎవరి సాయం వద్దంటాడు. పిల్లవాడిని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని తన భార్యతో మందలిస్తాడు. అయినా కూడా ఆ పిల్లవాడు ఏమి పట్టనట్టుగా మట్టి బుట్టను మోస్తూ ఉంటాడు. అది చూసిన అనంతాల్వార్ ఆ బాలుడిని తరమడానికి చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. ఆ గుణపం ఆ బాలుడి గడ్డ మీద తగిలి రక్తం కారుతుంది. ఆ బాలుడు అతివేగంగా పరిగెత్తుకుంటూ ఆలయంలోకి వెళ్లిపోతాడు. ఆలయంలోకి వెళ్లి చూడగా అనంతాల్వార్కి ఆ బాలుడు కనిపించాడు. తర్వాత రోజు అనంతాల్వార్ స్వామివారి సేవ చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహం చూడగా స్వామివారి గడ్డం నుండి రక్తం రావడం గమనిస్తాడు. వెంటనే ఆ బాలుడి రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారే అని తెలుసుకున్న అనంతాల్వార్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని స్వామివారిని మరణించమని వేడుకుంటాడు. అక్కడున్న అర్చకులు స్వామివారి రక్తాన్ని ఆపేందుకు గడ్డం భాగంలో తగిలిన గాయం వద్ద పచ్చకర్పూరం పెట్టమని చెప్తారు. ఇప్పటికీ కూడా తిరుమలలో స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరాన్ని ఉంచడం మనం గమనించవచ్చు. స్వామివారు అనంతాల్వార్ భక్తికి కష్టానికి గుర్తుగా స్వామివారు ఎదురుగా ఉన్న ఒక మండపంలో ఆ గుణపాన్ని వేలాడదీయమని అర్చకులకు స్వామివారు ఆదేశిస్తారు. ఇప్పటికీ ఆ గుణపం శ్రీవారి ఆలయంలోనే ఉంది. మనం దర్శనానికి వెళ్లేటప్పుడు గోపురానికి ప్రవేశ ద్వారానికి కుడివైపు పై భాగంలో గుణపాన్ని వేలాడదీసి ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీవారికి తగిలిన ఆ గుణపాన్ని మీరు ఎప్పుడైనా ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు గమనించవచ్చు. తనని గాయపరిచిన భక్తుని కూడా మరణించే గొప్ప హృదయం ఆ కరుణామయుడైన ఏడుకొండల వారికే సాధ్యమేనేమో. ఓం నమో వెంకటేశాయ. మనలో చాలా మంది తిరుమలకు వెళ్లి ఆ వెంకటనాథుని దర్శనం మాత్రమే చేసుకుని బయటికి వస్తాం. కానీ ఒక్కసారి లాజికల్ గా ఆలోచిస్తే కొన్ని విచిత్రమైన విషయాలు తెలుస్తాయి. మనం ఎప్పుడైనా తిరుమలకు వెళ్ళినప్పుడు మొదటగా మనకు గాలి గోపురం కనపడుతుంది. దానికన్నా ముందుకు వెళ్ళాక ప్రధాన గోపురం ఉంటుంది. దాని తర్వాత సింహద్వారం. అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ ఎదురుగా ఉండేది గోవిందరాజ స్వామి వారి విగ్రహం. విషయానికి వస్తే 1979 వరకు ఆ సింహద్వారానికి ఎదురుగా ఉన్న ఆలయం ఖాళీగా ఉండేది. అందులో ఏ విగ్రహం ఉండేది కాదు. కుడి చేతి పక్కన ఉన్న ఆలయంలో గోవిందరాజ స్వామి వారు ఉండేవారు. ఎడమ చేతి పక్కన ఉన్న ఆలయంలో ఆండల్ అమ్మవారు ఉండేవారు. ఇక్కడ ఎదురుగా ఆలయం ఎప్పుడు ఖాళీగా ఉండేది. దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉండేది. కొంతమందికి అనుమానాలు ఉన్నా ఎవరికి సమాధానం తెలియకపోవడంతో చాలా కాలం పాటు అది రహస్యంగానే మిగిలిపోయింది. ఒకరోజు టీటీడీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న PVRK ప్రసాద్ గారు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు
ఆయన కూడా అదే అనుమానం కలిగింది. అక్కడున్న అయ్యవారును అడిగితే వారు చెప్పిన సమాధానం ఆయన్ని సంతృప్తి పరచలేదు. దాంతో ఆయన ఆలయాన్ని జాగ్రత్తగా గమనించడం మొదలు పెట్టాడు. కొంత సమయానికి ఆయన ఒక విషయాన్ని గమనించాడు. ఆ ఆలయం ముందు నుంచి చూస్తే ఆ గర్భాలయం చిన్న గదిలా ఉంది. కానీ వెనుకకు వెళ్లి చూస్తే ఆ గర్భాలయం యొక్క పరిమాణం ఇంకా పెద్దదిగా ఉంది. ఇది చూసిన తర్వాత గర్భాలయంలో ఏదో గోడ కట్టినట్లు ఇదేంది ఇలా ఉందని ఆశ్చర్యం కలిగింది. ఆయన వెంటనే ప్రాచీన కాలానికి సంబంధించిన పుస్తకాలన్నీ తిరగవేయడం మొదలు పెట్టాడు. ఒక పుస్తకంలో ఆ గుడిని పార్థసారథి స్వామి వారి ఆలయం అని పిలిచేవారని ఉండడంతో ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే శిల్పశాస్త్రంలో ప్రాచీనం పొందిన వారిని పిలిపించి ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ఆ ఆలయం యొక్క కొలతలన్నీ పరిశీలించాక ఆ గర్భాలయంలో మనం ముందు నుండి చూస్తున్న గోడ వెనుక ఇంకొక గది ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పివిఆర్కే ప్రసాద్ గారు ఎంతో మంది పండితులను సంప్రదించారు. ఆ గోడను పగలగొట్టి ఆ గోడ వెనక ఏముందో చూద్దామని విన్నవించుకున్నారు. ఆ పండితులు ఆగమన శాస్త్రాన్ని పరిశీలించి ఏమాత్రం అభ్యంతరం లేదని తెలియజేశారు. ఆ గోడను పాల్గొట్టడానికి ఒప్పుకున్నారు. ఆ గోడను పాల్గొట్టి ఆ గదిని చూస్తే రుక్మిణి సత్యభామ సమేతుడైన అద్భుతంగా ఉన్న పార్థసారథి స్వామివారి విగ్రహం కంటపడింది. అది చూసిన భక్తులు పొంగిపోయారు. ఆ తర్వాత విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠత చేయించి పూజలు కొనసాగించారు. అలా గోడను ఎందుకు కట్టారు అనే విషయానికి వస్తే పూర్వం ముస్లింలు దండయాత్ర చేస్తున్నప్పుడు విగ్రహాలని ధ్వంసం చేస్తారనే భయంతో స్థానికులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం ముందు ఒక గోడ కట్టించారు. దాంతో ముస్లింలు వచ్చి అక్కడ ఏ విగ్రహం లేదనుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆ పార్థసారథి స్వామివారే మన పివిఆర్కే ప్రసాద్ గారి పుణ్యమా అని ఇలా వెలుగులోకి వచ్చారు. 1980 కన్నా ముందు వెళ్లిన వారు ఒక్కసారి గోవిందరాజ స్వామివారి గుడి గుర్తు తెచ్చుకుంటే ఎదురుగుండా సింహద్వారానికి ఉన్న ఆలయం ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఆలయంలో పార్థసారథి స్వామివారు ఉన్నారు. అది గోవిందరాజ స్వామివారి గుడి కాదు, పార్థసారథి స్వామి యొక్క గుడి. తిరుమలలో పొరపాటున ఈ తప్పులు అస్సలు చేయకండి. మనం యాత్రలు చేసినప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి. అవి పాటించకుండా మనం యాత్రలు చేస్తాం కాబట్టి ఆ యాత్ర ఫలితం మనకు ఉండదు. ఈ రోజు ఈ వీడియోలో తిరుమలలో మనం చేయకూడని కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటిది, వరాహ స్వామిని దర్శించకుండా శ్రీనివాసుని దర్శించకండి. పురాణాల ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం కాదు, వరాహ క్షేత్రం. వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉండడానికి అనుమతి తీసుకుంటున్నప్పుడు వరాహ స్వామికి 3 ప్రమాణాలు చేశారు. అవి ఏమిటంటే మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం. ఈ 3 నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసి ఇచ్చాడు. ఇప్పటికీ ఈ ప్రమాణ పత్రం టీటీడీ మ్యూజియం లో భద్రపరిచి ఉంది. అలా 3 ప్రమాణాలు చేశాక స్వామి చెప్పిన వాటిలలో మొదటి పూజ, మొదటి నైవేద్యం అక్కడున్న అర్చకులు వరాహ స్వామికే పెట్టి ఆ తర్వాతే తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారికి పెడతారు. కానీ ఈ విధంగా చూసుకుంటే మొదటిగా వరాహ స్వామి దర్శనం మనం పాటించాలి. కానీ మనం మాత్రం 100కి 90 మంది వరాహ స్వామిని దర్శించుకోకుండా డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం. అది చాలా పెద్ద తప్పు. మనం ఏమనుకుంటాం, ఎవరు చూస్తారులే, ఎప్పుడో చెప్పారు పురాణాలలో అని. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన కష్టాలు ఎవరు తీరుస్తారని తిరుమలకు వెళ్తాం చెప్పండి. మరి ఆయన మన కష్టాలను తీరుస్తున్నప్పుడు ఇక్కడ మనం చేసిన పనేంటి, సరిగ్గా చేసామా లేదా అని కూడా చూస్తారు వెంకటేశ్వర స్వామి. అసలు పురాణాలలో వెంకటేశ్వర స్వామి క్లియర్ గా చెప్పారు. ఇది తెలిస్తే ఇక ఎప్పుడు ఈ తప్పు చేయరు. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమ్మేనచ దర్శనాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసనో తృప్యతి. అంటే దర్శనం చేసే ముందు వరాహ స్వామిని దర్శనం చేసుకోకుండా వస్తే అసలు ఆ దర్శనం నాకు తృప్తినివ్వదని చెప్పారు. ఆ చెప్పినప్పుడు ఆ రకమైన యాత్రలు చేసినప్పుడు ఎక్కడి నుండి ఫలితం ఉంటుంది చెప్పండి. మనలో కొంతమంది కనిపిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి. ముందు ఈ వరాహ స్వామి దర్శనం ఎందుకు పెట్టారని. తమిళంలో వరాహ స్వామిని జ్ఞాన్ పిరాన్ అని పిలుస్తారు. అంటే జ్ఞానం ఇచ్చేవాడని అర్థం. మన శరీరంలో అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞామయ అండ్ ఆనందమయ కోసం అని కోశాశం ఉంటాయి కదా. వరాహ స్వామి దర్శనం చేసుకుంటే మన జీవుడు విజ్ఞామయలోకి ప్రవేశించగలడు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆనందమయ కోశంలో ఉన్న ఆనంద నిలయ స్వామిని చూడడానికి కుదురుతుందని శాస్త్రంలో ఉంది. అందుకే వరాహ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అండ్ నెక్స్ట్ వన్, తిరుమల కొండపైకి లౌకిక సుఖాల కోసం వెళ్ళకండి. తిరుమలలో మనం చేసే రెండో తప్పు ఏమిటంటే, ఎప్పుడు పొరపాటున కూడా తిరుమలకి వ్యాపించక సుఖాలను అనుభవించడానికి తిరుమల కొండపైకి వెళ్ళకండి. అందుకే పెద్దవాళ్ళు శాస్త్రంలో ఒక నియమం పెట్టారు. వివాహం అయితే 6 నెలల పాటు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదని పెట్టారు. మనలో చాలా మందికి తెలియదు. ఎందుకు పెట్టారు అనే విషయానికి వస్తే, పెళ్ళైన కొన్ని నెలల పాటు ఆ వ్యామోహం ఉంటుంది కదా, ఆ వ్యాపించక సుఖం కోసం కొండ మీదకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో పెట్టారు. చివరికి వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం చదివినప్పుడు వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవితో వివాహం అయ్యాక ఆయన కూడా 6 నెలల పాటు కొండ మీదకి వెళ్ళలేదట. కొండ కింద అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటే అక్కడ ఉండి 6 నెలలు గడిచిన తర్వాత కొండ మీదకి వస్తారు తప్ప అప్పటిదాకా రారు. అంతేగాని కుటుంబ సమేతంగా కొండపైకి రాలేదు. మరి ఆ వెంకటేశ్వర స్వామి వారే పాటించారంటే మనం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. చివరికి మన పురాణం చూస్తే అగస్త్య మహర్షి లాంటి వాళ్ళు కుటుంబాన్ని కొండ కింద ఉంచి వాళ్ళు పైకొచ్చి సేవ చేసేవారు. అంతేగాని కుటుంబ సమేతంగా కొండపైకి రాలేదు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా పొరపాటున చిన్న తప్పు జరిగితే ఆ కొండపైన పొరపాటున కూడా అటువంటివి జరగకూడదు. అంత శక్తివంతమైన కొండ అనే ఉద్దేశం, అంత పవిత్రమైన కొండ అది. కుటుంబాన్ని మీరు ఎప్పుడైనా ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు గమనించవచ్చు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క 9.5 అడుగులు ఎత్తున్న మహావిగ్రహం పూర్తిగా శాలిగ్రామ్ రాయితో స్వయంగా వెలిసింది. ఒకవేళ ఆ విగ్రహం మనిషి చెక్కిన విగ్రహం అనుకోవడానికి విగ్రహం మీద ఒక ఉలి దెబ్బ కూడా పడిన గుర్తు కూడా ఉండదు. దీన్ని బట్టి స్వామివారు నిజంగానే స్వయంగా వెలిసిన మాట నమ్మక తప్పదు. ఇంతవరకు ఉన్న అన్ని చారిత్రక విషయాల్లో సైన్స్ నమ్మేవారు ఏదో ఒక ఆధారం చూపించి అది శాస్త్రీయంగా జరిగిందే కానీ దానికి చారిత్రక ప్రత్యేకత అస్సలు లేదని వాదిస్తుండడం తెలిసిందే. సో ఫ్రెండ్స్, మీరు దేవుణ్ణి నమ్మకపోయినా పర్లేదు, కానీ స్వామివారి శాలిగ్రామ విగ్రహంగా కొలువైన ఈ తిరుమల క్షేత్రాన్ని మంచి ఆలోచనలతో విచ్చేసి ఆ గోవిందుని దర్శనం చేసుకొని మీరు మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలని కోరుకుంటున్నాం. తనని గాయపరిచిన భక్తుని కూడా మరణించే గొప్ప హృదయం ఆ కరుణామయుడైన 7 కొండల వారికే సాధ్యమేనేమో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెంకటేశ్వర స్వామి వారు శాలిగ్రామ్ గ్రహ రూపంలో స్వయంగా వెలిసిన మాట ఎంతవరకు నిజం? ఆ శాలిగ్రామ్ విగ్రహానికి అపూర్వమైన శక్తులున్నాయట. అసలు ఈ శాలిగ్రామ్ అంటే ఏంటి? ఈ శాలిగ్రామ్ వెనుకున్న కథనాలేంటి? ఆ శాలిగ్రామ్ రాళ్లలో బంగారం దొరుకుతుందట. అదెంతవరకు నిజం? ప్రపంచంలో ఎక్కడా దొరకని శాలిగ్రామ్ రాళ్లు నేపాల్లోని గండకి నదిలో మాత్రమే ఎందుకు దొరుకుతాయి? పూర్వం శ్రావస్తి అనే నగరంలో గండకి అనే పేరు గల ఒక వేశ్య ఉండేది. ఆవిడ అందానికి ఎవరైనా దాహోసులు కావాల్సిందే. అంతేకాదు, ఆవిడతో ఒక్కరోజు గడిపిన వారికి ధనధాన్య ఐశ్వర్యాలు సిద్ధించేవి. ఆ రోజంతా వారిని భర్తగా స్వీకరించేది. తనతో గడపడానికి వచ్చిన వారికి ఏదైనా అయితే తట్టుకోలేకపోయేది. సుఖాన్ని పంచడమే కాక వాళ్ళు ఏం చెప్తే ఆ పనిని నిష్ఠతో పూర్తి చేసేది. ఇవన్నీ తెలుసుకున్న మహావిష్ణువు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయం ఇక్కడ ఉన్న వీడియోపై క్లిక్ చేసి పూర్తిగా చూడండి.